ఓం నమ శివాయ. ఆరుగాలం చెమటొచ్చి కష్టపడి దేశానికి ప్రపంచానికి ఆహారాన్ని అందించే రైతన్నలకు వందనాలు. అలాంటి రైతన్నలు మానవాళి సుభిక్షంగా ఉండాలని ఎంతో నైపుణ్యంతో శాస్త్రీయబద్ధంగా నిర్మించే ఈ కోటప్పకొండ ప్రభ గురించి మనం తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ అవగానే శివరాత్రికి నెల రోజుల ముందు నుండి కట్టుబడి మొదలు పెడతారు. తమ గ్రామాలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ పరమశివుని కోరుకుంటూ ప్రభను కడతారు. కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎండి కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నరులకు అందని నీ లీలలు చిత్రాలులే పప్పులో గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటేశ్వరుడవే ఇంకొక పొద్దులు దండి నైవేద్యాలు మనసారా నీ ముందు పెట్టినమే కైలాసవాసుడ కరుణాల దేవుడ కరుణించమని నిన్ను వేడుకుంటామే త్రిలోక పూజుడా త్రిశూలధారుడా పంచభూతాలకు అధిపతివి నీవురా శరణని కొలిచిన వరములనిచ్చేదరా అభిషేక ప్రియుడా అద్వైత భాస్కరుడా దేవాను దేవుళ్ళు మెచ్చినోడా ఒప్పు జక్కుల పూజలు అందినోడా అనంత జీవకోటి లేనినోడా నీవు ఆత్మలింగానివే మాయలోడా దర్శనమిచ్చేటోడా కురవై వీరన్న వైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడేటోడా నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ
కరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా జగమంతా నీదే కదరా జంగమా జనమందరూ పూజించే శివలింగమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా నాగుపాము నీ మెడలో నా హారమా నరులనెప్పుడు దాచే చెడు సంహారమా తలన గంగ ఉన్న తీరని దాహమా జోలవట్టి తిరగడము నీకవసరమా నిండు నలుపు రూపమా నిజాలేంటో చూపమా జంతు చర్మ దేహమా అంతులేని సందేహమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా జగమంతా నీదే కదరా జంగమా జనమందరూ పూజించే శివలింగమా పార్వతి సగభాగమై గణనాథుడి పునాది పుట్టుకవై వెలిగే నీకెందుకో శ్మశాన సంచారం కుబేరునికి వరములు కుమ్మరించి అష్ట సిద్ధ నిధులు నువ్వేమో భిక్షాటన అసలేంటి మర్మం ఏ విశ్వమంత నీ భక్త జనమే వాళ్ళ ఎదలంతి నీ నివాసమే అయినా నీకు ఇల్లు లేదట ఎంతటి హాస్యమే నీ మాట దాటి చిన్న చీమ కూడా కాటేయదుగా ఓ పరమేశ ఓ చిటికేసి తీర్చెయ్యరాదమా అందరి హరిగోస నిలకడంటు లేని నిత్య ప్రయాణమా నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా నటరాజ స్వరూపమా పంచభూతములన్నీ నీ వశమా చావు పుట్టుకలనే మించినది నీ మహిమా కైలాసం వీడవా కాస్తైనా చూడు జనము గొడవ అనుమానం తీర్చవా నువ్వు మనిషా దేవుడివా నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు బంగారాలే నిలువెల్లా నీకు మాత్రము సిద్ధంగా ఒళ్ళంత మూడిదేలా ఒక ఏడు కాదు రెండేళ్లు కాదు ప్రతి ఏడు ఇంతే మా ప్రేమ నేను సుట్టమోలే ఎంతనుకున్నా ఏ గుట్టు విప్పవేలా ఒక్క పొద్దు జాగారాలకు గీటుగా సక్కదిద్దు మా బతుకులనే తేటగా కోటి పేర్లు నీకున్న అలవాటుగా శంకరయ్య అంటే పలుకు ప్రేమగా జగమంతా నీదే కదరా జంగమా జనమందరూ పూజించే శివలింగమా నాగుపాము నీ మెడలో నా హారమా నరులనెప్పుడు దాచే చెడు సంహారమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా తలన గంగ ఉన్న తీరని దాహమా జోలెవట్టి తిరగడము నీకవసరమా
ప్రతి ఏటా మొక్కుబడిగా ప్రభలు నిర్మిస్తారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో దారి పొడవునా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కోటపు కొండ వరకు ప్రభను చేరుస్తారు. కల్లా కపటం లేని పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఈ ప్రభతో కొంత దూరమైనా నడవాలని కోరుకుంటారు. సాక్షాత్తు ఆ శివయ్యనే క్షేమంగా గమ్యానికి చేరుస్తారని భక్తుల నమ్మకం. గడచిన 4 దశాబ్దాలుగా ప్రతి శివరాత్రికి మొక్కుబడిగా మా అప్పాపురం ప్రభను నిర్మిస్తున్నారు. పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట. నాగుపాముల నగలే నీకు మోజట, సామి నంది నిన్ను మోసి ఆనందపడెనట. మహేశ్వర విశాల విశ్వమేలే నాయక, అఖండాంకితమైతిని రాని సేవలో. ఆదియోగి గరళా కంఠుడా, ఆదియోగి ఘనశూలకారుడా, ఆదియోగి. పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట. నీ పాదధూళిలో నరాలిన విభూదిని తనువెల్ల పూసుకున్న నీకు దాసోహమై. దిగంబర జగంబులోని సాటి ఎవరురా, అహంబున విడనాడినాను రాని సేవలో. ఆదియోగి అరుణాచల శివ, ఆదియోగి గౌరీ శంకర, ఆదియోగి. పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట. త్రికాల రుద్రాయ హర వీరభద్రాయ శంభో, హర హర మహాదేవ, హర 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 మహాదేవ. సకల చరాచరాలలోన చలనమైన ఓ గౌరీ సమేత ఉమాపతి నీవు మూలమై. నిరంజన నిరంతరం నీ నామ స్మరణలో నిజ రూపాని దాసినవుతరా. నీ సేవలో ఆదియోగి జటాధర శివ, ఆదియోగి గౌరీ శంకర, ఆదియోగి. ఆది మొదలు అంతమేది లేనే లేదట, ఆది అంతములకు అంతరంగమే నువ్వట. అనంత దృష్టి కాల సృష్టి లోక పాలక, అచింత్యాయ చింతయరుగరాని సేవలో. ఆదియోగి అరుణాచల శివ, ఆదియోగి గౌరీ శంకర, ఆదియోగి. ఢం ఢమా ఢమరుకనాద నాగభూషణ, నీలలోహితాయ నీవే ఎల్ల జగతిన. సదాశివ సమస్త లోక శాంతి కారక, స్వయంభులింగ జన్మ చాలు నాని సేవలో. ఆదియోగి జటాధర శివ, ఆదియోగి గౌరీ శంకర, ఆదియోగి గంగాధర శివ, ఆదియోగి.
శివ డంగురుమా డంగురు డంగురు డంగురుమా శివ వయ్యారి మా శివ డంగురుమా ఓం నమ శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక చూడుమా ఓం నమ శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక చూడుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా మంచి మల్లెలన్నీ ఒళ్ళ బోసుకొని కొప్పున ముడిసెను దండలల్లుకొని దేవరాని ఊసు కళ్ళ నింపుకొని ఎదురేగే పున్నమి వెన్నెలంపుకొని ఏ దారినొత్తా ఒకే దారినాదుడ బదులియవేమయ్య ఓ భద్రినాథుడ డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా శోకాలు బాపెట్టి దేవుడ ముక్కంటి లోకాలు ఏలటి నందిషని తోటి సరిజోడని తోడ కానంగని పొంటి సరసంగ చేరంగ సాగేరతో వంటి పంచభూతాలలో కొలువైన ఈశ కొంచెమన్న జాలి చూపు మహేష డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా బసవా బసవయ్యా బసవనాథ ఆ బూడిద దేహపు బైరాగి రావాడు వల్ల కాడు ఒగ్గి ఉండలేనివాడు ఆహా ఏదడిగినా ఇచ్చే ఆది యోగివాడు డంగురు డంగురు డమరునాథ ప్రియుడు దేవాది దేవుళ్ళ దేవదేవుడు పార్వతమ్మ జంట కోరిన సకుడు డంగురు డంగురు ఆహా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా ఓం నమ శివ ఓంకార మా శివ శంకర ఓం నమ శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక చూడుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా వయ్యారి మా శివ డంగురుమా వయ్యారి మా శివ డంగురుమా నందివాహన నాగభూషణ దోష నాశ వినాశన సృష్టికారణ నష్టహారణ తమోరజో సత్వగుణ విమోచన మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్దశి నడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించెనట బ్రహ్మ విష్ణువుల అహం అనిగెనట సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసినట అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట మాఘమాసమున మళ్ళీ పుట్టావట బ్రహ్మ విష్ణువుల తగువును తెచ్చావట మహాశివరాత్రిగా మహిలో నిలిచావట
పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట మాఘమాసమున మళ్ళీ పుట్టావట బ్రహ్మ విష్ణువుల తగువును తీర్చావట మహాశివరాత్రిగా మహిలో నిలిచావట అరే ఓ జంగమా విభూతి లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. ఆనవాయితీ కడుతున్నాం కావనే మాకు ఆనవాయితీ బాగానే జరుగుతుంది కోటేశ్వర. అప్పాపురం గ్రామప్రభ మరి గ్రామానికి మరి మా పాతరం నుంచి మా పెద్దవాళ్ళ ఆనవాయితీ నుంచి మాకు 46 సంవత్సరాలు బట్టి మేము ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తున్నాం. మరి మహాశివరాత్రి అంటే అర్ధరాత్రి శివరాత్రి రోజు శివుడి కళ్యాణం కాబట్టి ఈ కళ్యాణానికి అందరూ హాజరు కావాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోవాలి. మరి ఇతర దేశాల్లో ఉన్న మన పిల్లలు కానీ ఇక్కడ మన వాళ్ళు కానీ మన నాయకులు కానీ మన మాజీలు కానీ ఉండ ప్రెసిడెంట్ కానీ ఎంపీటీసీలు కానీ వీళ్ళందరూ కూడా మన పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ గ్రామానికి గ్రామాభివృద్ధి తోడ్పడుతూ గ్రామం బాగుండాలని మా పిల్లలందరూ కూడా బాగుండాలని మా పాడి పంటలు కలగాలని ఈ మహాశివరాత్రికి ఈ సంకల్పాన్ని చేస్తున్నందుకు మా ఊరు అందరికీ మీరు వచ్చిన వారికి కూడా మా అతిథులుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. పేరు పెద్ద 40 సంవత్సరాల నుంచి పెమలు కడుతున్నాం. ఆనవాయితీగా బాగుంటుంది కొనసాగాలని అనుకుంటున్నాం. మేము అక్కడ నుంచి మా నాన్న కట్టారు, మేము కడుతున్నాము. కోటేశ్వర మమ్మల్ని చల్లగా చూడాలి. నేను ప్రభకి పూజ చేసే అబ్బాయిని గత 2000 నుంచి తయారు చేస్తున్నాం అన్న. ఈ ప్రభకి పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి సంవత్సరం 10 మంది కుర్రాళ్ళని తీసుకొచ్చుకొని ఏట 10-15 రోజులు ఇక్కడే ఉండి మా ఊరు నుంచి వచ్చి ఇక్కడే ఉండి ప్రతి సంవత్సరం ఈ ప్రభ పూర్తి అయిపోయిన దాకా కోటప్పకొండ తిరణాలు వెళ్ళి మరుసటి రోజు వెళ్ళి అయిపోయిన తర్వాత కూడా అక్కడే ఉండి మళ్ళీ ఇంటికి వచ్చిన దాకా ఉండి ఇంటికి మళ్ళీ మేము రిటర్న్ అయి బయలుదేరి వెళ్ళిపోతాం. ప్రతి సంవత్సరం సక్రంగానే జరిగిపోతున్నది. ఈ సంవత్సరం కూడా సక్రంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దలు గొడ్డుపాటి రామారావు మరియు హరిబాబు గారు, నెల్లూరు హరిబాబు గారు, మరి మధుగురు వేణు, పెద్దారావు గారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ ప్రభకి నేను డెకరేషన్ చేయడానికి ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తూ అప్పాపురంలోనే ఉండి మంచిగా చూసుకుంటారు నన్ను ప్రతి సంవత్సరం. ఆ విధంగా నేను ముందుకు కొనసాగిపోతున్నాను. ఇంకా ముందు రాబోయే రోజులలో ముందు జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలండి. యూట్యూబ్లో చూసే మా పిల్లలందరికీ కూడా వాళ్ళ సహాయ సహకారాలతో ఈ ప్రభను కట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభను కట్టడం వల్ల చాలా మందికి ఉపాధి కూడా కలుగుతోంది. అదేవిధంగా మా చుట్టుపక్కల ఊర్లో ఉన్న 6 ఊర్ల ప్రభలందరికీ కూడా బాగా నిర్వహించాలని ఆ కోటేశ్వరాన్ని వేడుకుంటున్నాము. ఒకసారి జై బోలో శివ మహారాజ్కి జై. అప్పాపురం మధుగురు వేణు. శివరాత్రి అంటే 3 రేతులు జాగారం చేస్తారని నాకు తెలిసిన అది నేను చెప్తున్నా. నాకు పూర్తిగా నేను కరెక్ట్గా తెలియదు. ప్రభు మొదలుపెట్టిన రోజు నుంచి ప్రభు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు 3 రేతులు జాగారం చేస్తాం. ఈ 3 రేతులు జాగారం చేసిన రోజులు కోటయ్య స్వామి మాతో ఉంటాడు, ఎల్లవేళలా కాపాడుతుంటాడు. ఊరి కోసం ఎల్లప్పుడూ కోటయ్య స్వామి మాతో ఉంటాడని మా ఊరి అందరినీ ఆ యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటాడు. పాడి పంటలు అన్నిటికీ సపోర్ట్ చేస్తాడని కోటయ్య స్వామికి ఎప్పుడు ఇది మాకు ఒకనొక పెద్ద పండుగ. సంక్రాంతి చేసుకుంటాము కానీ దేశంలో ఎంత పెద్ద పండుగ అంటే ఇది మాకు అంత పెద్ద పండుగ. అన్నిటికంటే చాలా మంది ఉన్నాయి కానీ ఇది మాకు చాలా ముఖ్యమైన పండుగ. హైదరాబాద్ నుంచి ఎలా వస్తారు అందరు ఎంప్లాయీస్, కానీ శివరాత్రికి అమెరికాల నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాంటి ప్రాముఖ్యత ఉన్నది శివరాత్రి అప్పాపురం కోటప్పకొండ. అప్పాపురం గ్రామ ప్రభ గత 45 సంవత్సరాల నుంచి కడుతున్నాము. పెద్దగా అందరూ ఎట్లా ఉన్నా ఈ పండుగ వచ్చేసరికి ఊరు మొత్తం ఏకమయ్యి అందరు సపోర్ట్ చేసి ఆ ఊరు నుంచి బయలుదేరి 3 రేతులు నిద్ర చేసి తెల్లవారు తిరిగి వస్తారు. ఒక రకంగా ప్రైడ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది తరతరాల నుంచి కొనసాగుతుంది కాబట్టి మా తాతలు మా తండ్రులు మేము కూడా కట్టాలి, దీన్ని ముందు తీసుకుపోవాలని కోరుకుంటున్నాము. మెయిన్ సపోర్ట్ ఎవరెక్కడున్నా ఈ ప్రభ వచ్చేసరికి అందరు సపోర్ట్ చేస్తారు. ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కౌన్సిల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు,
ఎలక్ట్రీషియన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, చాకులు సపోర్ట్ చేస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు. ఊళ్ళో అన్ని వర్గాలు వస్తారు, ఏమి వైషమ్యాలు లేకుండా ప్రమాణేసరికి వాళ్ళ సొంత దానిలా ఫీల్ అయ్యి వస్తారు. ఇది ఒకళ్ళ పండగ కాదు, ఇది ఊరు మొత్తానికి సంబంధించింది. అందరు ఇలానే కలిసి ఉండి దీన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం. శివరాత్రి వస్తుందంటేనే మాకు ఒక నెల ముందు నుంచి మాకు పండగ వాతావరణం అనేది మా ఊర్లో నెలకొనిద్ది. మేము ఎక్కడున్నా కానీ ఎట్లా ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మేము శివరాత్రి అంటే ఖచ్చితంగా రావాలని చూస్తాము. అది ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అదే కోరుకుంటారు. మేము నెల ముందు నుంచే ఈ ప్రవాహం కట్టడానికి స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. మా పెద్దలు మమ్మల్ని గైడ్ చేస్తారు, వాళ్ళకి మేము సహకరిస్తూ ఉంటాము. పనుల్లో కానీ ఏదైనా కానీ చిన్న చిన్న విషయాలన్నా కానీ ఏమైనా కోపాలు తగ్గులు ఉన్నా కానీ ఈ పండగతో మాకు ఒక ఐకమత్యం అనేది ఏర్పడిందని మేము భావిస్తాము. ఇప్పుడు మీరు చూస్తుంది మేము నెల రోజులు పడిన కృషికి ప్రతిఫలం. ఇది 3 నెల రోజుల నుంచి మేము కష్టపడి కట్టి నిద్రలేని రాత్రులు అన్నీ చూసి దీన్ని తీసుకెళ్లి కోటయ్య స్వామి సన్నిధిలో నిలబెట్టిన తర్వాత మా కృషికి ఒక ప్రతిఫలం లభిస్తుందని మేము భావిస్తాము. మా గ్రామం పాటి పంటలతో కలకలలాడుతుందని మేము ఈ కోటయ్య స్వామి మమ్మల్ని చల్లగా చూస్తాడని మేము భావిస్తూ ఉంటాము. అందుకని ఎంత కష్టమైనా కానీ మేము దీన్ని మాత్రం వదలము. మా పెద్దలు మాకు అందించారు, మేము మా తర్వాత తరాలకి అందిస్తామని మేము భావిస్తున్నాం. ఇది మా ఆచారం, మా ఆనవాయితీ. ఇది మన ఏపీ రాష్ట్రంలోనే చాలా పెద్ద పండుగ. శివరాత్రి అంటే సంక్రాంతితో పాటు శివరాత్రి కూడా జాతీయ హోదా కలిగించి చేసుకునే పండుగ. దీంతో పాటు అప్పాపురంతో పాటు కావూరు, కమ్మవారిపాలెం, గోవిందపురం, ఆశాపాలెం, మండోపాలెం, గంగలపాలెం, పురుషోత్తపట్నం ఇవన్నీ 30 లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రతి ఒక్క ఊరు ఏకమయ్యి చేసుకునే పండుగ. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. శివరాత్రి అనేది ఇప్పుడు మా ఊరి తరపు నుంచి మా ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ప్రకటన జరుగుతుంది. దీనితో పాటు కుర్రవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ యుఎస్లో ఉన్న వాళ్ళు కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా సహకరించి ఇంత కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాము. దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే మా ఊరి తరపు నుంచి ప్రతి సంవత్సరం శివరాత్రికి కోటప్పకుండా సన్నిధి దగ్గరికి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని తాకి మొక్కు సమర్పించుకొని రావడానికి మాకు ఇది ఒక గర్వకారణంగా చెప్పుకుంటాం. ఇప్పుడు మనం కోటప్పకొండ దగ్గర ఉన్న విశేషాలు చూద్దాం. మొదట కొండ దగ్గరికి వెళ్ళగానే కాలినడకన వెళ్ళడానికి సుమారు 700 మెట్లతో మెట్ల మార్గం ఉంటుంది. ఇక రోడ్డు మార్గంలో పచ్చని చెట్లతో, పిల్లలు ఆడుకోవడానికి పార్కులు, నీళ్ల కొలనులతో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక కొండపైకి చేరుకోగానే మొదట ఎత్తైన వినాయకుడి విగ్రహం గంభీరంగా స్వాగతం పలుకుతున్నట్లు ఉంటుంది. కోటేశ్వర స్వామి ఆలయం, కాలినడక మార్గంలో శివభక్తురాలు ఆనందవల్లి ఆలయం, రుద్ర శిఖరం పైన పాత కోటేశ్వర స్వామి క్షేత్రం, విష్ణు శిఖరం పైన పాప విమోచనేశ్వర స్వామి ఆలయం, మేధా దక్షిణామూర్తి ఆలయం, నాగేంద్ర స్వామి పుట్ట, నవగ్రహ మండపం, యాగశాల లాంటి దర్శనీయ స్థలాలు ఉన్నాయి. గొల్లబామకు శివుడు ఇచ్చిన వరం కారణంగా కొండపైన ఎక్కడా కాకులు కనిపించవు. ఈ కొండ మీద ఉన్న శివుణ్ణి పూజిస్తే గురుగ్రహ బలం పెరుగుతుందని, పిల్లలకి విద్యాబుద్ధులు పెరుగుతాయని, చదువులలో ముందుంటారని కూడా నమ్ముతారు. చాలా మందికి తెలియని విషయం, ఇక్కడ ప్రతి పౌర్ణమికి భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. కొండ దిగువన చేసే ఈ గిరి ప్రదక్షిణ సుమారు 8 కిలోమీటర్లు ఉంటుంది. శివభక్తురాలైన గొల్లబామ ప్రతిరోజు రుద్ర పర్వతంపై ఉన్న శివుడికి ప్రార్థనలు చేసేది. కొండ ఎక్కుతూ ఆయాసపడి ఆ పరమశివుణ్ణే కిందకి రావాలని కోరుతుంది. అందుకు ఒప్పుకున్న పరమశివుడు, నువ్వు వెళ్లే దారిలో వెనక్కి తిరగకుండా వెళ్లాలని గొల్లబామకు చెప్తాడు. దారిలో భయంకర శబ్దాలు వచ్చినప్పుడు గొల్లబామ వెనక్కి తిరిగి చూడడంతో అక్కడే జంగం దేవరకొండపై ఉన్న గృహలో శివుడు లింగంగా మారిపోతాడు. అదే ఇప్పుడు కొత్త కోటేశ్వర స్వామి ఆలయంగా పిలువబడుతుంది. ఎటు నుంచి చూసినా 3 పర్వతాలుగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ శివుణ్ణి త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారు. ఆ 3 కొండలు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులుగా భావిస్తారు. శివుడు బ్రహ్మచారిగా వెలసిన ఈ కొండపైన అమ్మవారి ఆలయం ఉండదు. పెళ్లిళ్ళు కూడా ఈ కొండపైన జరగవు. నిత్య అన్నదానం ఇక్కడ జరుగుతుంది. శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన ఈ కోటప్పకొండ దేవాలయం ఎత్తు 1787 అడుగులు.
శివుడి ఆలయం ఎత్తు సుమారు 600 అడుగులు. దక్షయజ్ఞం భగ్నం తర్వాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపం ఆచరించాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చేయాలని కోరాడు. పరమేశ్వరుడు బ్రహ్మాది దేవతలను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుంచి జ్ఞానోపదేశం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఇలాగే చిలకలూరిపేట, నర్సరావుపేట చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రభలు కట్టుకొని కోటప్పకొండకు తీసుకుని వస్తారు. శివరాత్రి రోజున కోటప్పకొండలో శివయ్య సన్నిధిలో ఆ రాత్రి జాగారం చేయడం వలన పరమశివుని అనుగ్రహం పొందుతారని భక్తుల నమ్మకం. కొండ దిగువన బుర్రకథలతో, నాటకాలతో, ప్రబల కాంతుల నడుమ ఆటపాటలతో సందడిగా ఉంటుంది. శంకర హరలింగ రూపుడా సంచార జగతి నావతోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఆత్మము నీవే పరమాత్మవు నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా గిరీసురాసుత గౌరీ సఖీ అయ్యి నీ తోడుండా సంకా జోలే శంకు పుర్రే నీకు పుదండా రంగులేని